హలో, వెల్కమ్ టు అన్వీస్. మనం జనరల్గా ఏ సిచ్యువేషన్లో ఉన్నా, ఏ ప్లాట్ఫామ్ మీద ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లోనే ఎలా ఉన్నా సరే అక్కడున్న సిచ్యువేషన్ బట్టిగా నా ప్లాట్ఫామ్ని బట్టి పెద్దవాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వడం, మన సుపీరియర్ వాళ్ళ మాట వినడం, ఇలాంటివి కొన్ని ఉంటాయి. అవి ఎథిక్స్ అంటారు, వాటిని సంస్కారం అంటారు. అవి ఫాలో అవ్వాలి. నీకు ఎంత నోరున్నా, నీవు ఎంత బలుపున్నా సరే అవి కొన్ని ఫాలో అవ్వాలి. అప్పుడే అందం చందం. మినిమం కెప్టెన్ అంటే రెస్పెక్ట్ లేదు. మినిమం అంటే మినిమం ఇలా తీసి పడేస్తున్నారు. సో మాట్లాడే విధానం బాగాలేదు. ఏం చెప్పినా సరే ముందు నో అని చెప్పడం నేర్చుకున్నారు. ఇద్దరు ప్రాక్టీస్ అయిపోయారు కంప్లీట్గా. నో అని చెప్తేనే మనం హైలైట్ అవుతామని చెప్పి. అక్కడ సంజన గారితో అనే కాదు, మనీష్తో కూడా, మనీష్తో మాట్లాడే విధానం కూడా శ్రీజ, ప్రియ కూడా అలాగే మాట్లాడితే, ప్రియ ఏం తక్కువ కాదు కానీ శ్రీజ ఘోరం అండి. ఇన్ని సీజన్స్ చూసాం కానీ ప్రతి సీజన్లో కూడా ఎవరొకరు ఉంటారు గట్టిగా నోరేసుకుని పడిపోయేవాళ్ళు, ఖచ్చితంగా ఉంటారు. కానీ ఇలా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే తీసి పడేసి నువ్వు అనుకుంటూ నువ్వు కార్నర్కి వెళ్ళి ఏడుస్తావు, నీకు పని పడేవాడు లేకపోతే పక్కడు పని తీసేసుకుంటావు, ఇలా ఎంత నీచంగా మాట్లాడింది ఎవరలేరు. ఈలో ఒక రకం అయితే మనీష్ గారు అయితే హైలైట్, ఆయన ఇంకో రకం. సో మనీష్ గారిని చూస్తే నాకు ఓవరాల్గా అంటే ఫస్ట్ చూసినప్పుడు అబ్బా తోపు దూరం అనిపించింది. లాస్ట్లో చూసేసరికి పిరిక్కతను, అసలు భయానికి మారుపేరు ఇతను అనిపించింది. బయటికి డాంబికాలు అనిపించింది. సో దాని గురించి మాట్లాడదాం. ఇంకా మనం మాస్క్ మ్యాన్ గురించి అయితే తప్పదు, ఖచ్చితంగా మాట్లాడి తీరాల్సిందే. ఈ సీజను కాస్త కోస్త మసాలాలో ట్విస్ట్ టర్న్స్ ఉండాలి, కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలంటే మాత్రం ఇమాన్యువల్, సంజన గారు మాత్రం హౌస్లో ఉండి తీరాల్సిందే. సో దానికి బిగ్ బాస్ మీరు కింద పడతారా మీద పడతారా ఏం చేస్తారో తెలియదు కానీ వీళ్ళు నుంచితేనే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఆ తర్వాత ఎటువంటి ట్విస్ట్లు అయినా ఇచ్చేది సంజన గారే, అదైతే డ్యామ్ షూర్ కన్ఫర్మ్. ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నిస్తున్నారు చూడండి, హ్యాట్స్ ఆఫ్. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో ఓవరాల్గా మీకేమనిపించింది ఎపిసోడ్ చూసిన తర్వాత అది కూడా కామెంట్ చేసి చెప్పండి. సో నేనేమంటానంటే సంజన గారు ఏదో ఒకటి చెప్తున్నారు, మంచో చెడో. ఆ వీక్ ఒక అంటే తను స్టాకిస్ట్ అని ఒక పర్సన్ ఎందుకు పెట్టాలనుకున్నారు నాకు తెలిసి తర్వాత జరిగిన డిస్కషన్ బట్టి కూడా అర్థమైంది. ఏంటి అంటే మనీష్ సంజనని అడుగుతున్నాడు, ఏదో ఒక పని ఇవ్వండి అని అడుగుతున్నాడు. సో పని క్రియేట్ చేద్దామని చెప్పి స్టాకిస్ట్ అని పేరు పెట్టారు. సో ఫుడ్ మానిటరింగ్ ఉన్నారు, తర్వాత వెషల్ మానిటరింగ్ ఉన్నారు, ఇలా రకరకాల మానిటర్స్ ఉన్నారు. సో మనీష్కి అక్కడ ఏ మానిటరింగ్ ఇవ్వలేనప్పుడు ఏదో ఒకటి క్రియేట్ చేద్దామనో లేకపోతే ఇందులోనే షేర్ చేసినట్టు అంతే కదా, ఫుడ్ మానిటరింగ్లోనే. సరే అయితే నువ్వు ఇలా కొన్ని పక్కన పెట్టిన ఐటమ్స్ నువ్వు మానిటర్ చేసుకో అని చెప్పి ఇచ్చారు. సో యాజ్ ఎ కెప్టెన్ తను ఏం చెప్పినా సరే వినాలి కదా. వినకుండా వెంటనే అసలు ఇంకా చెప్పకముందే నో చెప్పింది వినో అని. సో ఇక్కడ నాకు ఓవరాల్గా ఏమనిపించిందంటే సంజన గారు తెలివిగా, అంటే చాలా తెలివిగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. చెప్పాల్సిన పాయింట్స్ చెప్తున్నారు, చేయాల్సింది చేస్తున్నారు, చాలా అగ్రెసివ్ అవ్వట్లేదు, చాలా డీసెన్స్గా చాలా నిదానంగా మాట్లాడుతున్నారు. అవతల వాళ్ళు అరుస్తున్నా సరే జస్ట్ డిస్కషన్ అమ్మా, ఏముంది ఇందులో, లేకపోతే లేదు నువ్వే చూసుకో అంటున్నారు. కెమెరాస్ దగ్గరికి వచ్చి నా మాట వినట్లేదు, కెప్టెన్ మాట వినట్లేదు, నా మాట అసలు పట్టించుకోవట్లేదు, నేను ఏం చేయాలో చేస్తానని చెప్పి చెప్పాల్సింది చెప్తున్నారు. సో ప్రియా, సంజన, ప్రియా ఇంకా శ్రీజ వీళ్ళిద్దరికి తాట తీయడమైనా వీళ్ళిద్దరిని బాగా ఎక్స్పోజ్ చేసి కంప్లీట్గా సైలెంట్గా ఉండి నెగిటివ్ చేయడానికైనా సరే సంజన గారు అయితే ఖచ్చితంగా ఉండాలి. అది వాళ్ళు అర్థం చేసుకోలేనంతకాలం మాత్రం ఇంకంతే, వాళ్ళ గ్రాఫ్ దిగుతూనే ఉంటుంది. సో వీళ్ళు ఏమనుకుంటారంటే అగ్ని పరీక్షలోని 2-3 టాస్క్లకి పొగిడేసినందుకు, శ్రీజని తెగ పొగిడేసినందుకు బిగ్ బాస్ విన్నర్ శ్రీజ అని చెప్పి రాసి ఇచ్చేసారని ఫీల్ అయిపోతుంది. అసలు అక్కడికి వెళ్ళిపోయినమ్మ ఇంక కిందకి దిగట్లేదు, అంత రూడ్గా అంత చిరాకు వస్తుంది. అసలు ఇంకొకసారి కాంబినేషన్ తీసుకోవడానికి బిగ్ బాస్ హౌస్లో భయపడతారేమో, అంత చీప్గా బిహేవ్ చేస్తున్నారు నిజం చెప్పాలంటే. సో ఇక్కడ వీళ్ళైతే సంజన గారు నిజంగా చాలా బాగా ఆడుతున్నారు. అందరూ తిట్టుకుంటున్నా సరే పట్టించుకోకుండా స్పోర్టివ్నెస్ కానీ తను చెయ్యాలనుకున్న పని చేశాడు. సో ఫ్రూట్స్ దాచేసి ఒక సీన్ క్రియేట్ చేద్దాం అనుకున్నారు. మొత్తానికి అయితే కాసేపైనా సరే ఆ ఫ్రూట్స్ దాచేసి ఆ సీన్ క్రియేట్ చేశారు. సో అక్కడ ప్రియ ఓవర్ యాక్షన్ నిజంగా అసలు వీళ్ళు ఎంత చెప్పినా సరే తక్కువ. నెక్స్ట్ సీన్కి వెళ్ళిపోదాం. మనీష్ గారి గురించి మాట్లాడితే మనీష్ అంత హర్ట్ అయ్యారు, విపరీతంగా ఏడ్ చేస్తారు నిజంగా. సో అక్కడ శ్రీజ మాట్లాడుతున్న మాటలకి ఏంటి
వర్స్ట్గా మాట్లాడుతుంది మనీష్ గారితో అనిపించింది. మాట్లాడితే నువ్వు అండు, నీకు ఏ పని లేకపోతే మా పని తీసేసుకుంటావు అండు. సో ఎవరైనా సరే స్పేస్ కావాలని కోరుకుంటారు కదా, ఏదో ఒక పని ఉంటే యాక్టివ్గా కనిపిస్తారు, మాట్లాడతారు, డిస్కషన్స్ వస్తాయి, ఫైట్స్ వస్తాయి, ఆర్గ్యుమెంట్స్ వస్తాయి, ఏ ఒకటి వస్తాయి, వాళ్ళంటూ కనిపిస్తారు. సో అది లేక తను తాపత్రయపడుతుంటే ఏంటి వీళ్ళ బాధ? కొంచెం షేర్ చేసి ఇస్తానని యాజ్ ఎ కెప్టెన్ చెప్పినప్పుడు విని, నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే వీకెండ్లో మాట్లాడొచ్చు కదా. ఇక్కడే నోర్లేసుకొని పడిపోయి వాళ్ళ గ్రాఫ్ని వాళ్ళే ఎందుకు తీసేసుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. సో ఈ మనీష్ స్టూపిడ్ సీరియస్ అది ఇది కామనస్ డర్టీ ఫెలోస్ అది ఏంటంటో మాట్లాడేసి వచ్చేసాడు. నిజంగా నాకు ఎంతలా ఏడ్చేసాడండి. ఏడ్చిన మనిషి నామినేషన్స్లో ఏం చేశాడు? నామినేషన్స్లో ఎవరిని తీసుకున్నాడు? భరణిని తీసుకున్నాడు. కరెక్ట్ పాయింట్లు అడిగాడు. భరణిని మాత్రం చాలా కరెక్ట్ పాయింట్లు అడిగాడు. సూపర్ వ్యాలిడ్. శ్రీజకు భయపడ్డాడేమో, శ్రీజ నోరుకు భయపడి రీతుని తీసుకున్నాడేమో, ఆ చిన్న చిన్న పాయింట్స్ పట్టుకుని రీతుని తీసుకుని నామినేషన్ చేశాడేమో అనిపిస్తుంది నాకు. శ్రీజ నోరుకి నార్మల్ భయపడి అసలు కాస్త పరువు పోతుంది, దీని నోరు ఎవరు పెడతారు అనుకొని రీతుని నామినేట్ చేస్తారేమో అనుకోండి. ఆ రీతు నామినేషన్ అయితే వర్స్ట్ అయిపోయింది, తేలిపోయింది. అక్కడ కూడా రీతుకు సపోర్టే తప్ప ఇంకేమీ లేదు. మనీష్ వేసిన నామినేషన్ ఒకటి వేస్ట్ అయిపోయింది, వృధా అయిపోయింది. రాత్రి అంత ఏడిపోయొచ్చి ఒక భరణిని ఎంచుకున్నప్పుడు, సో భరణి ఒక ఎవరు సెలబ్రిటీని వచ్చాడు. శ్రీజన్ కరెక్ట్గా సెలెక్ట్ చేసి ఉంటే, సో వాళ్ళ కామనర్ నుంచి కామనర్ తీసాడు, అట్ అవుతున్నాడు, ఇది కదా మూవ్ అంటే అని చెప్పి ఫీల్ అవుతాం. సో ఆ ఫీలింగ్ లేకుండా మేము ఎన్ని బాధలు పడినా, మేము ఎన్ని చేసినా సరే మాలో మేము కుళ్ళిపోయి చచ్చిపోతాం తప్ప మేము కామనర్స్ ఏంటి నామినేషన్స్కి వేసుకోము అని చెప్పి ఫీల్ అయిపోతున్నారేమో. వచ్చి ఏ చిన్న ఛాన్స్ ఉన్నా సరే ఇతరికే ముందే వస్తుంది శ్రీజ. సో ఎందుకంటే తనుజ చూడండి, తనుజ ఏం చేస్తుంది? ఒక కామనర్కి వేస్తుంది, ఒక సెలబ్రిటీకి వేస్తుంది. సో ఇది ఏంటంటే వాళ్ళు బయాస్డ్గా లేరు, బ్యాలెన్సింగ్గా ఉన్నారు. వాళ్ళకి ప్రాబ్లం మీదే ఫేస్ చేస్తున్నారు. వాళ్ళకి ఏది ప్రాబ్లం అంటే దాని మీదే ఫోకస్ చేస్తున్నారు అనేది పడాలి. నువ్వు అంతలో ఏడ్ చేస్తున్నావు, తట్టుకోలేకపోతానంటున్నావు, వాళ్ళతో ఉండలేకపోతానంటున్నావు, మరి చేసేదేంటి? సో ఇది ఇంకొక పాయింట్ ఏంటంటే హరీష్ గారు. అసలు హరీష్ గారు ఎందుకు ఫీల్ అవుతున్నారు, ఎందుకు బాధపడుతున్నారు? ఓకే కరెక్టే, తను ఒక పాయింట్ ఆడవాళ్ళ గురించి అన్న మాటని అతను తట్టుకోలేకపోతున్నారు. సంజయ్ గారు అన్న మాట కానీ, లేకపోతే వీళ్ళు ఎవరు తనని సపోర్ట్ చేయలేదని, తన మాటను అర్థం చేసుకోలేదని, అపార్థం చేసుకున్నారని చెప్పేసి చాలా ఫీల్ అయిపోతున్నారు. ఒకటే మాట హరీష్ గారికి, అగ్ని పరీక్ష షోలోని మీకు గుర్తుందో లేదా ఆయన అన్న డైలాగులు, సో ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఫ్రెండ్షిప్లు చేసుకోవడానికి వచ్చామా, ఫైట్స్ చేసుకోవడానికి వచ్చామా? బిగ్ బాస్ అంటే ఇలాగే ఉంటుంది, ఫైట్సే ఉంటాయి, ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, అలాంటప్పుడు ఉండగలుగుతాం, లేకపోతే ఉండలేము. సో నీకు నచ్చితే ఉండండి, లేకపోతే లేదు. సో లోన్లీగా నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేయను, నేను లోన్లీగా ఉంటే నా ప్రపంచం నాది, నాకు ఎవరితో సంబంధం లేదు, ఇలా మాట్లాడిన మనిషి ఇక్కడ కూడా బిగ్ బాస్ హౌస్లో కూడా ఇంచుమించు అలానే ఉంటున్నాడు. కొంచెం కవరప్స్ ఏంటంటే అందరూ తిన్న తర్వాత తింటాను, సో అందరి గురించి నేను చూసుకుంటాను, ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు. తను చెప్పుకుంటున్నాడు, గేమ్ బాగా ఆడితే చాలా బాగా ఆడుతున్నారు అని తను డబ్బా వేసుకోవడంతో ట్రై చేస్తున్నాడు, అంతవరకు ఓకే. బట్ నిన్న తనని అపార్థం చేసుకున్నప్పుడు కానీ, నిన్న తనలో తప్పులు చెప్తున్నప్పుడు కానీ తను ఎందుకు అంత బాధపడ్డాం? తను లోన్లీగా వచ్చాడు, లోన్లీగా చేసుకొని లోన్లీగా తన ఫైట్ తను చేసుకోవచ్చు కదా. వీళ్ళందరి గురించి హట్ అయిపోయి నేను వీళ్ళందరి మధ్యలో ఉండలేను, నేను బయటకు వెళ్ళిపోతాను, ఏంటిది? అంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్న హరీష్ కరెక్టా? అసలు ఎక్కడ మాస్క్ వేసుకున్నాడు హరీష్? అగ్ని పరీక్షలో మాస్క్ వేసుకున్నాడా? బిగ్ బాస్ హౌస్లో మాస్క్ వేసుకున్నాడా? ఎస్ ట్రూ, అతను బాధపడుతున్నాడు, కంప్లీట్లీ బాధపడుతున్నాడు. కానీ దేనికోసం బాధపడుతున్నారు? అనవసరమైన అబండాలు వేసారని బాధపడుతున్నాడా? ఓకే చెప్పు. ఎస్ నాగార్జున గారి దగ్గరికి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నావు, ఆ తర్వాత కూడా కెమెరాస్ దగ్గర నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే చేసుకోండి, నీ గేమ్ నువ్వు వాడాలే కానీ ఇదేంటిది? సో అది ఇంకా ఓవరాల్ ఎపిసోడ్లో మాట్లాడుకోవడానికి నామినేషన్స్ ఏమున్నాయండి? నామినేషన్ పాయింట్స్ అయితే తనూజ్ చెత్త కొట్టేసింది అమ్మాయి. నిజంగా చాలా అంటే చాలా చాలా బాగా మాట్లాడింది హరీష్ విషయంలో. హరీష్ గురించి మాట్లాడేటప్పుడు తను సెల్ఫ్ డిఫెన్స్ చేసుకుని మాట్లాడే విధానం కానీ చాలా బాగా మాట్లాడింది. నాకు ఈ నామినేషన్స్ చూసిన తర్వాత ఎప్పుడు అనిపించింది స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతుంది అని చెప్పి. ఇక్కడ నామినేషన్ చూసిన తర్వాత అమ్మాయి మాత్రం ఖచ్చితంగా టాప్ కంటెస్టెంట్ అవుతుంది. సో ఇదంటే నాకు ఓవరాల్గా అనిపించింది. మీకేమనిపించింది కామెంట్ చేసి చెప్పండి. ఇమ్మాన్యువల్ కామెడీ అయితే మాత్రం అసలు అప్పటికప్పుడు సిచ్యువేషన్ బట్టి అల్లేస్తున్నాడు చూడండి. టూ గుడ్. ప్రతిసారి కొంతమంది కమెడియన్స్ వచ్చేవారు ఏదో కావాలని స్కిట్ చేయడం, లేదంటే కావాలని అక్కడ కామెడీ చేయాలని ట్రై చేయడం, అది కొంచెం రాకగా అనిపించేది. కానీ ఇమ్మాన్యువల్
కామెడీ మాత్రం ఎక్కడా కూడా రాత అనిపించట్లేదు, ఇంకొంతసేపు ఉంటే బాగుంది అనిపిస్తుంది. అది కదా కామెడీ అంటే. సంధికి ఒక ఎంటర్టైనర్ ఉండాలి, సంజన లాంటి గేమ్ ట్విస్టర్స్ ఉండాలి, అప్పుడే ఆటలో మజా ఉంటుంది. లేకపోతే చిన్న చిన్న విషయాలు గొడవలు ఆడుకొని గొడవే అండ్ బిగ్ బాస్ అంటే గొడవ అని ఫిక్స్ అయిపోయి వచ్చిన ఈ కామనర్స్తో తట్టుకోలేము. అదేండి బస్. మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. బై, టేక్ కేర్.